సమాజంలో చాలామంది ధనము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ ధనం అనేది మనిషికి ఎంత అవసరమో, ఆ ధనం ఉండడం వలన ధనవంతులు ఎన్ని రాజభోగాలు అనుభవిస్తున్నారో, ధనం లేకపోవడం వలన ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. అయితే ఈ ధనం అనేది కొంతమందికి వ్యసనంగాను, కొంతమందికి అవసరంగాను ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఆ ధనం గురించి ఒక అద్భుతమైన పద్యాన్ని మనము ఈరోజు చూద్దాం. ఇది రాసినటువంటి వ్యక్తి ఉత్పల సత్యనారాయణాచార్య. ఉత్పల సత్యనారాయణాచార్య. ఈయన గురించి మనం మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఈయన ఖమ్మం జిల్లా చింతకాని అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించాడు. ఖమ్మం జిల్లా చింతకాని అనే గ్రామంలో జన్మించాడు. ఈయన ఇక్కడ జన్మించి తిరుపతిలో వేటూరి ప్రభాకర శాస్త్రి వద్ద ఈయన చదువుకున్నాడు. తర్వాత ఈ విద్వాన్, తెలుగులో విద్వాన్ అనేది పూర్తయిన తర్వాత, విద్వాన్ పరీక్ష పూర్తయిన తర్వాత ఈయన మద్రాసులో ఉండి జమీన్, ఇది నెల్లూరు నుంచి వచ్చేది, జమీన్ అనే పత్రికకు సినిమా వార్తలు రాసేవాడు. ఈయన ఉత్పల సత్యనారాయణాచార్య, ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో జన్మించాడు. ఈయన తిరుపతిలో వేటూరు ప్రభాకర శాస్త్రి వద్ద చదువుకొని విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. విద్వాన్ పరీక్ష అనంతరం మద్రాసులో ఉంటూ జమీన్ అనేటువంటి పత్రికలో, అంటే ఇది నెల్లూరు నుంచి వచ్చేది, జమీన్ అనే పత్రికకు సినిమా వార్తలు మద్రాసు నుంచి రాసేవాడు. ఆ తర్వాత ఈయన అనేక రకాల పత్రికలలో ప్రముఖ వ్యాసకర్తగా మారాడు. అంతేకాకుండా అనేక మంది హిందీ రచయితలను ప్రేరణగా చేసుకొని అనేక కావ్యాలు రాశాడు. అంటే ప్రధానంగా అనేక మంది హిందీ కవులు, హిందీ రచయితలను ప్రేరణగా తీసుకొని ఈయన అనేక కావ్యాలు రాశాడు. ఇందులో ఈయన రాసిన కావ్యాలు రసధ్వని, రాజమాత, లంగావతరణం, హేమంతం, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, శ్రీకృష్ణ చంద్రోదయం, మాత, గంగావతరణం, హేమంతం, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, శ్రీకృష్ణ చంద్రోదయం, గాంధారి, భ్రమరగీతం లాంటి అనేక కావ్యాలను
చాలా ప్రధానమైనవి. రసధ్వని, రాజమాత, గంగావతరణం, హేమంతం, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, శ్రీకృష్ణ చంద్రోదయం, గాంధారి, భ్రమరగీతం అనే అనేక కావ్యాలతో పాటు ఉత్పలమాల శతకాన్ని కూడా రాశాడు. అంటే స్వతహాగా విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణుడవడం వలన ఈయనకు తెలుగు, సంస్కృత భాషలలో కొట్టిన పెట్టిగా ఉండి ఈ రెండు భాషలకు సంబంధించినటువంటి కావ్యాలు ప్రధానంగా రాశాడు. మనకి ఇచ్చిన పద్యము ఉత్పలమాల శతకంలోనిది. అయితే ఇక్కడ శ్రీకృష్ణ చంద్రోదయం అనేటువంటి ఈ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కాబట్టి ఉత్పల సత్యనారాయణ ఆచార్యకు శ్రీకృష్ణ చంద్రోదయం అనేటువంటి గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇప్పుడు మనకిచ్చినటువంటి పద్యము ఉత్పలమాల శతకంలోనిది. ఉత్పలమాల శతకంలోనిది. కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రతిపదార్థము నేర్చుకుందాం. ప్రతిపదార్థం మనకు ఈ పద్యానికి సంబంధించి ఇది వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి అనేది ఇది మకుటం. ఉత్పలమాల శతకంలో ఉన్నటువంటి మకుటం వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి. ఇక్కడ ధనము, ధనాభిమానము, సహా ధన తృష్ణయు మూడు దోషములు దరికునకు అందు తొలదటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్ ధనికుని కంటే పేదకడు ధన్యుడు యాతని తృష్ణ సజ్జనాప్తిని శమించు వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి. కాబట్టి ప్రధానంగా ధనముని మూడు దోషాలు ఉంటాయి. ఏంటివి? ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషములు, మూడు తప్పులనేవి ధనవంతునికి ఉంటాయి. అందులో తొలతడిది మొదటిది ద్రవ్యం, మొదటిది ఏముంది? ధనం. అది పేదకు లేదు కావున ఈ పేదవాడు ధనవంతుని కంటే కూడా ధన్యుడు, గొప్పవాడు. ఒకవేళ అతని తృష్ణ, ధన తృష్ణ ఒకవేళ ఇతని కూడా ఉన్నప్పటికీ సజ్జనాప్తిని మంచి వారు కావడం వలన శమించు, అది పోతుంది అని చెప్తూ ఇక్కడ పద్యం చెప్తున్నాడు. చూడండి మనం ఒకసారి. ధనము, ధనాభిమానము, సదా ధన తృష్ణయు మూడు దోషములు ధనికున కందు తొలతడిది ద్రవ్యము పేదకు లేదు కావునన్ ధనికుని కంటే పేదకడు ధన్యుడు ఆతని తృష్ణ సజ్జనాప్తిని శమించు వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి. ఇక్కడ మనము అన్వయ క్రమం కోసము పద విచ్ఛేదన చేసినట్లయితే ధనము, ధనాభిమానము, ధనాక సభిమానము వస్తుంది. ధనము, ధనాక సభిమానం, సదాధన తృష్ణయు మూడు దోషములు ధనికున కందు. ఇక్కడ కూడా ధనికునకు ప్లస్ అందు తొలతటిది ద్రవ్యము పేదకు లేదు కావున ధనికున కంటే, ధనికునికి ప్లస్ అంటే, ధనికునికి ప్లస్ కంటే, ధనికుని కంటే పేద కడు ధన్యుడు ఆతని తృష్ణ, ఆతని తృష్ణ సజ్జనాప్తిని, సజ్జన ప్లస్ ఆప్తిని శమించు వెంకటపతి, అఖిలాండపతి, శ్రీయపతి. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిపదార్థం రాసేటప్పుడు అన్వయ క్రమంలో ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ వెంకటపతి, వెంకటపతి, వెంకటేశ్వర అంటే ఓ వెంకటనాథ, వెంకటేశ్వర. అఖిలాండపతి, అఖిలాండపతి, అఖిలాండం అంటే బ్రహ్మాండం. కాబట్టి ప్రపంచానికి, ప్రపంచానికి పతి లేదా బ్రహ్మాండానికి అధిపతి, బ్రహ్మ
అంటే లక్ష్మీదేవి భర్త. ఓ వెంకటేశ్వర, లక్ష్మీదేవి భర్త అయినటువంటి వాడా, ప్రపంచానికి అధిపతి అయినటువంటి వాడా ఓ వెంకటేశ్వర. ధనము, ధనము అంటే ధనము లేదా సంపద. ధనాభిమానము, ధన ప్లస్ అభిమానము. ధనము మీద అభిమానము. సదా, ఎల్లప్పుడూ. ధన తృష్ణయు, ధన తృష్ణయు, ధనం సంపాదించాలనే పేరాశ, అధిక ఆశ. మూడు దోషములు, మూడు దోషములు, మూడు తప్పులు. ధనికునకు, ధనికునకు ధనవంతునికి ఉన్నాయి. అందు, అందులో. తొలతటిది, మొదటిది. ద్రవ్యము, ధనము. పేదకు, పేదకు. పేదవానికి. లేదు కావున, లేదు కాబట్టి. ధనికుల కంటే, ధనికునికి, ధనికుని కంటే. ధనవంతుని కన్నా. పేద, పేదవాడు. కడు, మిక్కిలి. ధన్యుడు, గొప్పవాడు. ఆతని, ఆ పేదవాణి. తృష్ణ, ధనం సంపాదించాలనే కోరిక. సజ్జనాప్తిని, మంచివారి సాంగత్యం వలన. శమించు, తగ్గిపోతుంది.
భర్త అఖిలాండ బ్రహ్మాండ నాయకుడ ఓ వెంకటేశ్వర స్వామి ధనము ధనాభిమానము సదా ధనదృష్టి, ధనం ఉండడం, ధనం మీద ప్రేమ ఉండడం, సదా ధనతృష్ణ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే పేరాశ కలిగి ఉండడం అనేటువంటి మూడు దోషములు, ఈ మూడు తప్పులు అనేవి ధనికులకు ఉన్నాయి, ధనవంతునికి ఉన్నాయి. అందులో అంటే ఈ ధనము ధనాభిమానము ధనతృష్ణ అనే మూడు విషయాలలో మొదటిది ద్రవ్యము, ధనం కాబట్టి అది పేదకు లేదు, ధనము లేదు కాబట్టి పేదవాడు అంటాం, ధనం ఉంటే ధనం అంటాం కాబట్టి అది పేదకు లేదు కావున కాబట్టి ధనికుల కంటే ఈ ధనవంతుడి కంటే పేదవాడు కడు ధన్యుడు, చాలా మిక్కిలి ధన్యుడు, గొప్పవాడు. అతడి తృష్ణ, ఆ పేదవాడి యొక్క తృష్ణ ధనం సంపాదించాలనే కోరిక అనేది సజ్జనాప్తిని, సాధు సంగతుల సాహిత్యం చేస్తాడు కాబట్టి, మంచి వారి యొక్క స్నేహం చేస్తాడు కాబట్టి, సాధువుల యొక్క స్నేహాన్ని చేస్తాడు కాబట్టి, మంచి వారి మాటలు వింటాడు కాబట్టి, ఆ సజ్జనాప్తిని వారి మాటల వలన ఈ యొక్క ఆతని తృష్ణ అంటే అతనిలో ఉన్నటువంటి కోరిక శమించు, తగ్గిపోతుంది. కాబట్టి అతనికి ఒకవేళ ధనం సంపాదించాలనే కోరిక పేదవాడికి ఉన్నప్పటికీ కూడా ఆ ధనం అనేది సంపాదించాలనే కోరిక తగ్గుతుంది. కారణం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా అతను సాధు సజ్జనుల యొక్క సేవ చేస్తాడు కాబట్టి, సాధు సజ్జనులు గౌరవిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా పేదవాడికి ధనం సంపాదించాలనే కోరిక ఉన్నప్పటికీ ఆ యొక్క కోరిక అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అన్వయక్రమం చూసినట్లయితే, ఇక్కడ అన్వయక్రమంలో రాసేటప్పుడు మనము ఫస్ట్ ఈ యొక్క పద్య మకుటాలు తీసుకొని ఆ మకుటం తర్వాత ఓ వెంకటేశ్వర ప్రపంచానికి అధిపతి లేదా బ్రహ్మాండానికి అధిపతి లక్ష్మీపతి, ధనము లేదా సంపదన, ధనం మీద అభిమానము, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే పేరాశ అనే మూడు తప్పులు ధనవంతునికి ఉన్నాయి. అందులో మొదటిది ధనం, పేదవానికి లేదు కాబట్టి, ఆ ధనం అనేది పేదవాడికి లేదు కాబట్టి పేదవాడు అంటారు. కాబట్టి అందువలన ధనవంతుని కన్నా పేదవాడు మిగిలి గొప్పవాడు. ఎందుకని ఈ మూడు సమస్యలు ఉంటే మనం ధనం సంపాదించాలనే నిరంతరం ఆశిస్తాం తప్ప ఇతరులకి సహాయం చేయాలని ఏ విధంగా ఆలోచించం కాబట్టి ఇక్కడ మనము ప్రత్యేకత. అయితే ఈ యొక్క ధనం లేకపోవడం వల్ల పేదవాడు గొప్పవాడు. ఒకవేళ అతనికి ఏమన్నా ధనం సంపాదించాలనే తృష్ణ ఉన్నట్లయితే ఆ ధనం సంపాదించాలనే కోరిక మంచివారి సాంగత్యం వల్ల తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ధనవంతులు రెండు రకాలు ఉంటారు. ఒకటి తాను ధనం సంపాదిస్తూ దాన్ని ఇతరులకు దాన కార్యాలకు, ఇతరుల యొక్క దాన ధర్మాలకు, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టేవారు. ఉదాహరణకు రతన్ టాటా లాంటి వాళ్ళు లేదా విప్రో అజీమ్ ప్రేమ్జీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ధనం సంపాదించినప్పటికీ వాళ్ళు ఆ ధనాన్ని సద్వినియోగం చేస్తారు. అలా కాకుండా కొంతమంది ధనం సంపాదించినప్పటికీ, ధనం సంపాదిస్తూ ఉన్నప్పటికీ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ ధనాన్ని వాళ్ళ సొంతానికి వాళ్ళ దగ్గరే అట్టే పెట్టుకునేటువంటి వాళ్ళు, అలాంటి వారికి ఈ మూడు దోషాలు ఉంటాయని కవి యొక్క ప్రత్యేకమైనటువంటి వివరణ. ఎందుకని వీడు ఎవరికి ఖర్చు పెట్టడు, ఎప్పుడూ ధనము 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 అని ధనాన్ని సంపాదిస్తూనే పోతాడు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా జనబాహుల్యానికి, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడు. కాబట్టి అలాంటి వాడికి ఈ మూడు దోషాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాడి కంటే కూడా పేదవాడు గొప్పవాడు. అంటే ఇతరులకు దానం చేయని ధనవంతుల కంటే కూడా పేదవాడు ఎందుకు గొప్పవాడు అంటే అతను దానం చేయకపోగా నిరంతరము ధనం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు కానీ ప్రజలకు ఏ విధంగా సేవ చేయడు. కానీ పేదవాడు ధనం లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు తనకు చేతనైనంతలో సేవ చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో పేదవాడు గొప్పవాడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం భావం ఎలా రాస్తామంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈ యొక్క అన్వయ క్రమంలో వచ్చినటువంటి ఈ చివరి పదాలన్నీ ఒక వరుస క్రమంలో ఒక సక్రమైనటువంటి పద్ధతిలో మనం రాసినట్లయితే దీనికి భావం వస్తుంది. ఆ భావం ఆధారంగా ఈ యొక్క పద్యానికి ఎలాంటి క్వశ్చన్ అడిగినా, ఎలాంటి జరిగినా సరే మనం ఆ పద్యానికి సంబంధంగా మనము పరిపూర్ణమైనటువంటి వివరణని రాసుకోవచ్చు. తద్వారా ఈ యొక్క ధనము ధనాభిమానము ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, పేదవాడు ఎందుకు ధన్యుడు, పేదవాడి యొక్క ధనతృష్ణ ఎందుకు నశిస్తుంది, మరి పేదవాడు ధనవంతుడి కంటే ఏ విధంగా గొప్పవాడు, ఇలా క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ పర్ఫెక్ట్
చక్కగా చదివితే అసలు ధనం అనేది మనిషికి ఎలాంటి అవసరాల కోసం వాడాలో మనకు చాలా చక్కగా హితబోధ చేసినటువంటి పద్యము ఈ యొక్క ఉత్పలమాల శతకంలోనే ఈ యొక్క